ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు ఇంకా మరింత దర్యాప్తు వేగవంతం చేసినట్టుగా అర్థమవుతోంది. ఏదైతే ఇప్పటికే 8 మంది నిందితులు విదేశాల్లో ఉన్నటువంటి సందర్భంగా ఆ యొక్క విదేశాల్లో వీళ్ళకి ఆశ్రయించినటువంటి వ్యక్తి శ్రవణ్ రావు. ఈ శ్రవణ్ రావు మీద ఇప్పటికే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా అభియోగాలు ఉండడం జరుగుతోంది. అయితే లిక్కర్ స్కామ్‌లో ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ముడిపడిందా? అయితే అవుననే సమాధానం వినిపిస్తుంది. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం స్టూడియోలో మన ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఇప్పటివరకు మనం లిక్కర్ స్కామ్ గానే చూసాం. కానీ ఇది రెండు రాష్ట్రాల మధ్య లిక్కర్ స్కామ్తో పాటు ఫోన్ ట్యాపింగ్ అనేక అంశాలకి ముడిపడి ఉంది. రెండు రాష్ట్రాల ప్రధాన నాయకులు దీంట్లో భాగస్వాములు ఉన్నారని చెప్పేసి అనేక ఆధారాలు డాట్స్ కనెక్ట్ చేసుకుంటా ఉంటే అర్థమవుతుంది. తాజాగా చూసుకుంటే లిక్కర్ స్కామ్లో ఒక 8 మంది నిందితులు విదేశాల్లో ఉన్నటువంటి సందర్భంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని పూర్తి డేటాతో ఎలాగైనా ఆంధ్రప్రదేశ్కి రప్పించాలని తీవ్ర ప్రయత్నం చేస్తుంది భారత ప్రభుత్వం కూడా. అయితే అందులో భాగంగా విదేశాల్లో ఎవరికి ఆశ్రయం ఇచ్చారని అనిపిస్తూ ఉంటే శ్రవణ్ రావు పేరు బయటకు రావడం జరిగింది. ఈ శ్రవణ్ రావుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వీళ్ళకి ఏ విధంగా సంధి కుదిరిందంటారు? మొత్తం ఈ అంశం గురించి మీరు ఏమంటారు? గతంలో అనుకున్నామండి, ఒకటే డెన్ డాన్లు ఇద్దరు సమన్వయంతో కలిసి పనిచేశారు. దుబాయ్ నేపథ్యంలో అక్కడ కేంద్రంగా చేసుకుని ఒకటే డెన్లో ఇద్దరు డాన్లు కార్యకలాపాలు, ఒకటి ఫోన్ ట్యాపింగ్, 2 లిక్కర్ మాఫియా. ఈ 2 కలిసికట్టుగా పనిచేశారనేది స్పష్టంగా తెలిసినా కూడా ఇవాళ శ్రవణ్ రావు అనే వ్యక్తి నిన్న సిట్ అధికారుల దర్యాప్తుకి లో భాగంగా కొన్ని విషయాలను ప్రశ్నిస్తే అతను ఏ విషయాన్ని సరైన సమాధానం అయితే ఇవ్వలే. తెలియదేనే దాటేశాడు. తర్వాత తెలిసింది ఇవన్నీ కేసులు బయటపడిన తర్వాత అంతకుముందు నాకు తెలియదు అంటున్నాడు. ఎవరైనా ఇక్కడ ముందు నుంచి ఉన్నదే ఇది, ఏ తెలియదు గుర్తులేదు ఇవన్నీ మామూలే. ఇక్కడ కూడా అతను కూడా చేస్తుంది అదే. అతని నుంచి పెద్దగా విషయాలు ఏమీ రాబట్టినట్టుగా కనిపించలేదు. కాకపోతే మరోసారి విచారణ వేసినప్పుడు మరిన్ని విషయాలు అడిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇతని నుంచి ఏ విషయాలు ఎంతవరకు బయటకు వచ్చినాయని పక్కన పెడితే శ్రవణ్ రావు అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్లో కీలక వ్యక్తి. ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది ఓన్లీ తెలంగాణకే పరిమితం కాలేదు. ఆ విషయం స్వయంగా షర్మిల గారే చెప్పారు. నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించారు అని. అంటే అక్కడ జరుగుతున్నది ఏంటి? ఇక్కడ తెలంగాణ, అక్కడ ఆంధ్ర, 2 చోట్ల కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అంటే అర్థం ఏంటి? 2 ప్రభుత్వాలు కలిసే ఇందులో ఇన్వాల్వ్ అయినాయి. ఇప్పుడు వీళ్ళు అడగకుండా వాళ్ళు ఇస్తారా? షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేయాలి అని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తేనే కదా జరిగింది అక్కడ. అంటే ఇక్కడ అక్కడ కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు ఒకటే సమయంలో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు, అక్కడ కేసీఆర్ అధికారంలో ఉన్నారు. ఇద్దరు కూడా అసలు అన్నదమ్ముల కంటే అంటే ఒక రకంగా అపూర్వ సహోదరులా కలిసి పనిచేశారు. ఈ అవినీతిలోనే అపూర్వ సహోదరులా కలిసి పనిచేశారు. అంటే ఇద్దరు కొమ్మక్కయ్య కూడబలుకొని ఈ రకంగా చేశారు. అంటే ఒక పక్కన ఫోన్ ట్యాపింగ్, మరో పక్కన అతను లిక్కర్ మాఫియా, ఇద్దరు ఒకరికొకరు సహకరించుకున్నదే. ఆ విధంగానే అక్కడ డెన్ ఏర్పడేది జరిగింది. ఆ డెన్లో కార్యకలాపాలు నడిచినాయి. అది వాస్తవం. అయితే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఈ విషయాలు బయటకు రావడం అనేది ఖాయం. అంటే ఇప్పుడు ఒక్కొక్కటి తీగలాగితే డొంకంతా కదులుతున్నట్టు ఇప్పటి వరకు సిట్ ఏదైతే ఇప్పుడు లిక్కర్ మీద స్కామ్ జరిగిన దాని మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది కూడా తెర మీదకి వచ్చింది. ఆ తెర మీదకి వచ్చినప్పుడు వీళ్ళకి ఇందులో భాగస్వామ్యం ఉందా అనే కోణాన్ని కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. అలాగే అక్కడ కూడా ఇప్పుడు ఇంతకుముందు మద్యం కుంభకోణంలో కవిత గారు అరెస్ట్ అయ్యారు, ఆ ఎందరూ అరెస్ట్ అయ్యారు ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో. మరి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం విషయంలో కూడా మరి వాళ్ళ పాత్ర కూడా ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏమైనా ముడుపులు, అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బిగ్ బాస్కి అంతిమంగా వెళ్ళింది అనేది ఒకటైతే మధ్యలో ఎంతో మంది మరి పంచుకున్నారు కదా. ఈ రాజ్ రెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఇక మొత్తం ఎంతమంది అయితే దీనిలో భాగస్వాములు ఉన్నారో అందరికీ వాళ్ళకి ఎంతో తృణమ ప్రణం అనేది దక్కింది. అంటే 10%. ఈ 90% బిగ్ బాస్కి వెళ్ళింది అంటున్నారు, 10% ఈ విధంగా కిందన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి అందరికి వెళ్ళింది అంటున్నారు. మరి ఈ క్రమంలో మరి ఎక్కడైతే ఇక్కడ డెన్లో జరిగిన కార్యకలాపాలు అక్కడ మరి ఇక్కడ వాళ్ళు కూడా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా సిట్ అధికారులు ఏమన్నా దర్యాప్తు చేస్తుండే అవకాశం కూడా ఉంది. మీరు అన్నట్టు అవి కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ దర్యాప్తు పూర్తయ్యే సమయానికి అవి కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళిద్దరి బంధం కూడా షర్మిల గారి అంశాన్ని బట్టించే బలపడిందని చెప్పుకోవాలా, లేదా రాజకీయ ప్రత్యర్థుల విషయంలో వీళ్ళిద్దరు ఒకటే అనుకోవాలా? షర్మిల గారి కంటే కూడా రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం లేకుండా చేయాలనేది ఇద్దరు కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి. తెలుగుదేశం పార్టీ అనేది ఇక మళ్ళీ కనిపించకూడదు అనేది ఇద్దరిది ఒకటే ఎజెండా. అటు కేసీఆర్ కానీ ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు కూడా అసలు పార్టీని లేకుండా చేద్దాం అనుకున్నారు. ఆ కార్యకలాపాలు వీళ్ళు సాగించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా అందులో ఒక భాగమే. ఆ విధంగా అష్టదిగ్బంధనం చేసి ఎలక్షన్స్ టైంలో కూడా 2019లో జరిగిన ఎలక్షన్స్లో కూడా వీళ్ళు మొత్తం ఈ కీలక సమాచారం ఈ ఫోన్ ట్యాంక్ అప్పుడు కూడా ఉందంటున్నారు. ఆ ప్రకారంగా ఎక్కడెక్కడ వీళ్ళ వ్యూహాలు ఉన్నాయి, వీళ్ళ వ్యూహాలు అమరపరచుకోవడంలోనేమో ఈ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళకి కలిసి వచ్చింది. అదే ఫోన్ ట్యాపింగ్తో ఈ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారంటే తెలుగుదేశం పార్టీని అధికార పక్షంలో ఉంది, అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ కూడా చేయగలిగారు వీళ్ళు. చేసి
అక్కడి నుంచి ఎలక్షన్స్కి వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారో వాళ్ళ వ్యూహరచన ఏంటనేది కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి చేరవేసినట్టుగా ఇప్పుడు మనకు వినిపిస్తున్న వార్తలు. దాని ప్రకారమే ఆ రోజున అష్టదిగ్బంధనం చేసి వీళ్ళ డబ్బులు పంచడానికి వీలుగా చేయగలిగారు, వాళ్ళ డబ్బు ఎక్కడ కూడా కదలకుండా చేయగలిగారు అనేది కూడా అంటున్నారు. ఆ విధంగా మొత్తానికి ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఒక సమన్వయం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు దెబ్బ కొట్టారు, ప్రయత్నం చేశారు 2019 తర్వాత తెలుగుదేశం పార్టీని. ఆ విధంగా నైతికంగాను ఆ విధంగా ఆర్థికంగాను అన్ని మూలాలని ఛేదించి పార్టీని భూస్థాపితం చేయాలనుకున్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ముందు జరిగిందంతా కూడా అదే. ఆ 2024లో అధికారం కోల్పోయే వరకు బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ మీద చాలా సమాచారాన్ని సేకరించుకుంటూ ఆ జగన్ చేరవేస్తున్న సందర్భం చూసాం. అలాగే అక్కడ కూడా తెలంగాణలో కూడా అదే జరిగింది. కాంగ్రెస్ ని కూడా ఆ విధంగా బలహీనపరిచే ప్రయత్నం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరూ హార్డ్ డిస్క్ని వాటిని తగలెట్టేసేయాలని చేసి నీళ్ళలో కలిపి అని చెప్పి రకరకాలుగా ప్రయత్నిస్తే ఆ రోజు తలుపులు బద్దలుకొట్టి మరి లోపల నుంచి తీసుకొచ్చి అన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అయినా ఇవాళ అవన్నీ చాలా వరకు బయటపడ్డాయి. పారిపోయిన వాళ్ళంతా ఇవాళ అమెరికాలో ఉన్నా కూడా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి ఆ ప్రభాకర్ రావు అనుకుంటాను ఆయన కూడా తీసుకొచ్చి విచారణకి కూర్చోబెట్టారు. ఆ విధంగా ఇప్పుడు ఒక్కొక్కటి అందరినీ ఇప్పుడు ఇవాళ తేలుతున్నాయి ప్రతి విషయంలో. ఇంక ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని గుట్టుమట్టులు బయటకు వస్తే ఈ లిక్కర్ మాఫియా సంబంధించి కూడా అందులో సమాచారం ఉండే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు ఆ కీలకమైన అంశాలన్నీ కూడా దాంట్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ రెండింటికి లింక్ అప్ అయ్యే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇద్దరు కూడా ఈ నేరంలో పాల్పంచుకున్నట్టుగా మనం అనుకోవచ్చు. కాబట్టి రెండు ప్రభుత్వాల తరపున ఇద్దరు చేసిన ఈ ఏదైతే ఉందో ఈ వ్యూహరచన అది ఒక్కొక్క రోజుకి ముందుకెళ్లే కొద్ది దర్యాప్తులు బయటపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం. Please subscribe to Leo News for more videos.